ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేయడము నేను పిల్లలు 6 అంటే బేసికల్గా మంది వ్యవసాయ కుటుంబం. ఓ మా అమ్మమ్మ వాళ్ళ దగ్గర నేను పెరిగాను, బేసిక్గా చూస్తూ పెరిగాను. ఇవన్నీ కూడా నాన్న వాళ్ళు, అమ్మమ్మ వాళ్ళు, మామయ్యలు అంతా కూడా వ్యవసాయ కుటుంబం. సో ఇక్కడ కాకరకాయలే ఉంది చూడు, ఉంది రూట్స్ లో అది ఉంది ఓకే బేసిక్ గా. కానీ పిల్లలు కొంచెము పెరిగిన తర్వాత ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేము, అవును ఇంకేది అవ్వలేము, కాబట్టి ఏం చేద్దామని ఆలోచన ఒకటి వచ్చినప్పుడు వ్యవసాయం చేద్దాము, భూమి ఒకటి తీసుకొని. ఆ వ్యవసాయం చేసేది ఏదో అందరిలాగా కాకుండా మనం మొదలుపెట్టింది 40s లో మొదలు పెట్టాం కాబట్టి హెల్దీ వేలో చేద్దాం. అండ్ నాకు 2 అమ్మాయిలు, ఓకే సో చూస్తున్నాం కదా ఇప్పుడు నేను కొంచెం కాన్షియస్ గా ఫుడ్ పెడతాను. ఎక్కడ న్యాచురల్ అంటే పీపుల్ ఏదంటే ఆర్గానిక్ అని వాడుతూ అమ్ముతుంటారు కదా, సో ఎక్కడైతే న్యాచురల్ గా ఉందో చూసుకొని పెట్టేదాన్ని. సో వాళ్ళ హెల్త్ కి మిగతా పిల్లల హెల్త్ కి డిఫరెన్స్ అనేది నాకు అనిపించింది. అంటే ఫుడ్ మంచిగా తింటే హెల్త్ ఎలా ఉంటది, మనం ఉన్నాము, మనలో ఉన్న హెల్త్ కానీ ఎనర్జీ కానీ ఇప్పుడు జనరేషన్ పిల్లల్లో ఉండట్లేదు. ఒకటి, ఇంకొకటి ఏంటంటే మెయిన్ పీరియడ్స్ ఒకటి 9 years కి రావడం, చాలా ఎర్లీగా స్టార్ట్ అవుతుంది, చాలా ఇంబ్యాలెన్స్ ఉండడం, పిల్లలు పుట్టకుండా ఉండడం, ఇదంతా ఏంటని చూస్తే ఏంటంటే మెయిన్ కాజ్ ఫుడ్. అవును. సో మనం పెద్దగా ప్రపంచాన్ని ఉద్ధరించకపోయినా మనకు ఉన్నంతలో ఉన్న పరిధిలో కొంచెం మంచి పని చేద్దాం కరెక్ట్ అన్న ఆలోచన. దేవుడి దయ వల్ల ఈ రోజున తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి అన్ని ఇచ్చాడు కాబట్టి కొంత సొసైటీకి చేయాలి నెక్స్ట్ అనేది ఒక కాన్సెప్ట్తో ఇది మొదలు పెట్టడం జరిగింది అనమాట. మనం ఎంచుకునేది నాటు విత్తనం అయి ఉండాలి, భూమిలోకి పొరపాటును కూడా పెస్టిసైడ్ కెమికల్ రావద్దు, అది థంబ్ రూల్. మన దగ్గర పనిచేసేవాడు మందు తాగొద్దు. అవునా? ఇవి కొన్ని రూల్స్ పెట్టుకొని నాకు నేనే నైస్ ఒక 10 years క్రితం మొదలు పెట్టాను అనమాట. మొదలుపెట్టి ల్యాండ్ తీసుకొని స్టెప్ బై స్టెప్ ల్యాండ్ ని కొంచెం ట్రాక్ లోకి తీసుకొచ్చి, ఇదంతా కొండలు గుట్టలు ఉన్న మొత్తం చౌడు నేల అనమాట. ఇదండి ఇది చౌడు నేల బేసిక్ గా వదిలేశారు ఒక 60 సంవత్సరాల క్రితం. వదిలేసి ఉన్నదాన్ని కొంచెం తీసుకుని, అంటే అది అప్పుడు ఎందుకు మనం మంచిగా ఉన్న ల్యాండ్ తీసుకోవచ్చు అని అందరూ అన్నా కూడా సరే ఒక ఛాలెంజింగ్ గా ఉంటుంది కదా మనము చేసే పని. కరెక్ట్. అది అంతా బాగున్నప్పుడు మనం వెళ్ళి చేయడం కంటే కొంత ఛాలెంజింగ్ గా తీసుకొని నేను స్టార్ట్ చేయడం జరిగింది. అదే టైంలో కోవిడ్ రావడం, కొన్ని ఇండస్ట్రీస్ బంద్ అవ్వడం, వాళ్ళ వర్కర్స్ కూడా నీట్ తీసుకోవడం, సో ఫాస్ట్ అప్ గా పని అయిపోయింది. సేమ్ టైము ఈ కిచెన్స్ ఇవన్నీ ప్లానింగ్ చేసుకొని కట్టుకోవడం, కన్స్ట్రక్షన్ ఒకవైపు, ప్లాంటేషన్ ఒకవైపు, ఈ రోడ్స్ ఇవన్నీ కూడా వేసుకోవడం. ఇదంతా బురద నేల అనమాట, యాక్చువల్లీ నల్ల రేగడి, ఈ గలస దాన్ని అది 2.5 అడుగులు గుంట తమ్మితే మళ్ళీ ఈనేదే వస్తుంది. ఓహో. సో దాన్ని మనం కాంక్రీట్లు గట్రా ఏం లేకుండా న్యాచురల్ వేలో మట్టి పోసుకొని చేస్తాం. అంత మట్టి తెప్పించారా ఇప్పుడు మీరు? పక్కన కాలువలు ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా రోడ్డు పోస్తున్నాము, అవును, ఈ మట్టిని సైడ్ పోస్తాము. కరెక్ట్. దాని అడుగుని తీసుకొని ఇందులో వాడుకుంటాం. ఇక్కడే ఇందులో బయటది ఏం వచ్చింది లేదు, ఇందులోది. కాలువలు తీసుకున్నప్పుడు ఆ మట్టిని తీసుకొని రోడ్ల మీద వేసుకోవడం, రైట్. ఇక్కడ వచ్చిన నల్ల నెలని పొలంలో వేసుకోవడం. అండర్స్టాండ్. అయితే టోటల్ పెద్ద పెద్ద రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉన్న ప్రదేశాన్ని ఎంత సస్యశ్యామలం చేస్తారు కరెక్ట్ గా చెప్పాలంటే. అమ్మవారి దైవం. కానీ అంటే ఎవరు డిసప్పాయింట్ చేయలేదా అండి? ఏంటి పిచ్చి పని, ఫస్ట్ అదే కదా వస్తుంది. అంతేనా? చాలా మంది ఫస్ట్ కొనడం మొదలు పెట్టాం అనుకున్నప్పుడే అవసరమా నీకు, ఆల్రెడీ పిల్లలు ఎడ్యుకేషన్ అయిపోయింది, హాయిగా ఒక ముద్ద తిని హెల్త్ చూసుకుంటూ అంతగా తోచకపోతే టీవీలో సీరియల్ చూసుకో, లేకపోతే పిల్లలు పెళ్లి చేశాక మనవాళ్ళతో ఆడుకోవచ్చు. ఇదంతా అవసరమా? ప్రశాంతంగా బతుకు. ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదా, మీ హస్బెండ్ సంపాదిస్తున్నారు కదా, సరిపోదా మీకు? ఏమంత డబ్బు పిచ్చా నీకు? వ్యవసాయంలో డబ్బులు వస్తే ప్రతివాడు వ్యవసాయం చేసేవాడు కదా, నిజంగా అక్కడెక్కడ ఎందుకు పోయేవాళ్ళు చెప్పండి? అవును, రైతులే పండించడానికి పాపం ఎంతో బాధాకరంగా పండిస్తున్నారు. అన్నప్పుడు కొంచెం అనే ఫస్ట్ లో కొద్దిగా భయం, అంటే భయం అని కాదు కానీ ఆలోచించేదాన్ని. అంటే ఒక అడుగు వేసినప్పుడు వెనక్కి వస్తే నవ్వులు పాలవుతాం కదా, సో అది కొంచెం ఆలోచించినప్పుడు ఒక సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే, దానికి దేవుడు తోడు ఉంటే ఏదైనా చేయొచ్చు. అండ్ చేసే పని మంచిదైనప్పుడు 100% రిజల్ట్ అనేది మంచిది వస్తుందని నేను నమ్ముతాను. కరెక్ట్. మనం చేసే పని మంచిదైనప్పుడు రిజల్ట్ మంచిగానే రావాలి కదా. కరెక్ట్. సో అదొక్క కాన్సెప్ట్ తీసుకొని స్ట్రాంగ్ గా మొదలు పెట్టాను. ఈ రోజున ఇలా ఉన్నాం. టోటల్ గా రాళ్ళు మాత్రమే ఉన్న ఏరియాని మీరు ఇలా చేయగలగడానికి ఎన్ని రోజులు పట్టింది? మీరు ఏం చేశారు ఎగ్జాక్ట్? దీనిలో సింపుల్ గా ఏంటంటే ఫస్ట్ ఒక టీమ్ ని పిలిచేసి, ఆ కొండలు గుట్టలు ఉన్న దాన్ని రాళ్ళు కొట్టే వాళ్ళు వస్తారు కదా, ఒక దగ్గర 30 ఫ్యామిలీస్ పిలిపించేసి రాళ్ళు కొట్టించాను. 30 ఫ్యామిలీస్ ని కూర్చోబెట్టి ఎట్టే టైము రాళ్ళు కొట్టించాను. ఆ రాళ్ళని ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ చేశాం కదా, కన్స్ట్రక్షన్ లో బయట నుంచి కొన్నది ఏం లేదు. ఇది నల్ల భూమి కదా, గ్రిప్ ఉండదు. కరెక్ట్. నల్ల భూమిలో ఫిల్లర్ వేస్తే జారిపోతుంది. సో దానికోసం ఆ కొండలు గుట్టలు కొట్టిన రాళ్ళని దీనిలో వాడుకున్నాను ఫౌండేషన్ కింద. ఇది చాలా స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఆ రాళ్ళు మొత్తం ఇందులో వాడుకోవడం,
ప్లస్ అక్కడ ఏదైతే రాళ్లలో పండుతుందో, సీతాఫలం పండుతుంది, అవును, జామ పండుతుంది, అట్లా ఏదైతే రాళ్లతో పండుతుందో ఆ ప్లాంటేషన్ ఎట్ టైం అదే టైంలో వేసుకున్నాను. ఓకే. అక్కడ వచ్చిన గలస, ఈ అది ఉంటుంది కదా, వీటిని రోడ్లకు వాడుకున్నాను. ఓకే. ఈ రోడ్ల మీద ఉన్న నల్ల మట్టిని ఏదైతే కొండల గుట్టలు తీసాం కదా, దీన్ని దానికి ఇచ్చాను, దాన్ని తీసుకున్నాను అంతే. బయట నుంచి పెట్టింది కొన్నది ఏం లేదు ఇందులో. ఇక్కడ అక్కడ ఇక్కడ షిఫ్టింగ్ అంతే. అన్నింటికి ప్లానింగ్ ఎవరిదండి? ప్లానింగ్ అయితే నేనే గీసుకున్నాను. అంతేనా? అంతే. ఈవెన్ ఈ బిల్డింగ్స్ కూడా మొత్తం ఆర్కిటెక్ట్ ఎవరు లేరు. నేను ఎంత ఆశ్చర్యపోయానంటే, ఆ బిల్డింగ్ కట్టి ఆల్మోస్ట్ 3 పైన అవుతుంది. ఒక చిన్న 8 years పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ లో సీపేజెస్ వచ్చేస్తున్నాయి, లీకేజెస్ వస్తున్నాయి. అదేం మీరు తీరా చూస్తేనేమో పోనీ ఇంజనీరింగ్ చదివారంటే అది కూడా లేదు. అది ఏం చేశారు చెప్పమంటే ఎంత రహస్యంగా పెడుతున్నారు మీరు ఇందాక నుంచి. ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వెనకట ఇప్పుడు గుళ్ళు గోపురాలు అంతమంది మన ఇండియన్స్ అంతా కట్టారు కదా. అవును. వాళ్ళు ఏ ఇంజనీర్స్ చదివారు చెప్పండి? చిన్న విషయం. కరెక్ట్. పక్షి గూడు కడతది కదా, కొన్ని గూళ్ళు చూస్తుంటాం నేచర్ లో. ఏం చదివాయి? అవును. సో అదే కాన్సెప్ట్. కన్స్ట్రక్షన్ లో ఫస్ట్ వాటరింగ్ బాగా చేస్తే, అపార్ట్మెంట్స్ అయినా ఏవైనా కూడా మనము కొంత ఇప్పుడు 4 feet కడతాము బ్రిక్స్ కన్స్ట్రక్షన్, ఒక 4-5 days వాటరింగ్ వదిలేయాల. బిల్డింగ్ కట్టాక నేను ఎట్లా అంటే పాకుడు వచ్చేంత వరకు వాటరింగ్ చేపిస్తాను. ఓకే. అక్కడ ఆగుతాను. కన్స్ట్రక్షన్ టైంలో మిగతా టైంలో ఆగను, కానీ వాటరింగ్ టైంలో 100% ఆగుతాను. ఆగి ఆ వాటరింగ్ మొత్తము గోడల మీద అది వస్తే పాకుడు వచ్చినప్పుడు అది గట్టి పడుతుంది అనమాట. దాని తర్వాత మనం ప్లాస్టింగ్స్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఏం చేస్తారంటే పటాపట్ కట్టేస్తారు, ప్లాస్టింగ్ చేసేస్తారు, మనం కొనుక్కుంటాము క్రాక్స్ వచ్చినాయని చెప్పి. అవును, అది జరుగుతుంది. సీలింగ్ నుంచి సీపేజ్ ఎంత దారుణంగా వస్తుంది. మరి అదే దానికి వాటరింగ్ చేయక, మెటీరియల్ క్వాలిటీ మెటీరియల్ వాడక, వాటరింగ్ చేయక, అవన్నీ అనమాట దానివల్ల వచ్చే. అంటే కన్స్ట్రక్షన్ మీరు ఎవరన్నా ప్రాపర్ బిల్డర్ ఎవరన్నా పెట్టుకున్నారా? ఎవరు లేరండి, అన్ని డబ్బులు నా దగ్గర లేవు. మరి ఎవరు కట్టారు అదంతా? నేను మేస్త్రులే, తాపి మేస్త్రులు. చక్కగా మీరు దగ్గరుండి ఎలా కావాలో అలా పేపర్ పెన్ మీద గీసేసి రోజు వచ్చేదాన్ని, ఇలా కట్టరా బాబు ఇలా కట్టరా అంటే, అది మన బోర్ తీసినప్పుడు అందులో అది వస్తుంది కదా, వైట్ మెటీరియల్ వస్తుంది సున్నం లాగా, దాంతోని ముగ్గు పోయించడం, పునాదులు తీయించడం, ఆ పునాదుల్లో ఆ కొండల గుట్టల్లో కొట్టిన రాళ్ళని పునాదులు వేపేయడం, ఐరన్ అది వేసేయడము, కన్స్ట్రక్షన్ చేసేయడం అంతే. ఓహో, పెద్దగా ఏం లేదు అక్కడ. రైట్. నేను బగలు కొట్టేసిన రాళ్ళు, ఈ రాళ్ళు ఉంటాయి అంతా పొలం రాళ్ళు. ఇంకా తక్కువ పెద్ద పెద్ద రాళ్ళు. మా బాబాయ్, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, ఊరు ప్రెసిడెంట్ గారు, ఆయన పిలిస్తే చాలా చక్కగా చెబుతారు. పాత వాళ్ళు ఉన్నారు, ఒక 60-70 సంవత్సరాల వాళ్ళంట ఇప్పటికి పోతున్నప్పుడు రోడ్డు మీద నుంచి ఇలా చూస్తారు, ఇలా చూస్తుంటారు. ఏంటంటే మాకు నమ్మకం లేదు ఈ భూమి ఇలా అవుతుంది అని. మేము మా చిన్నతనం నుంచి చూస్తున్నాం ఈ నేలని, ఆగమాగం ఉంది, ఇలా ఈ అమ్మాయి ఎలా చేసింది అని ఆశ్చర్యపోతారనమాట. ఇదండి, ఇది ఇలాగే ఉందా? ఇలా లేదు, ఇదంతా మనం చేసుకున్నాము, క్రియేట్ చేసాము. మీరు క్రియేట్ చేశారా? క్రియేట్ చేసింది. ఎలా? ఏముంటుందండి, జేసీబీలు ఉంటాయి కదా, ఎలా నీళ్లు పడాలిగా, అందుకని అంటున్నాను. ఆ నీళ్లు పడడం అనేది అది ఇంకా పర్మిషన్ ఇచ్చినట్టు మనకి, యూనివర్స్ పర్మిషన్ ఇచ్చినట్టు మనకి, ఇక్కడ ఈ పని చేయమ్మాయి అని అంతే. ఇక్కడ ఏం లేదు, జేసీబీ ఉంటుంది, దీనిలో మట్టి తీస్తాము, గలస వస్తుంది, దాన్ని రోడ్లకు వాడుకుంటాము, వాటర్ వస్తాయి అంతే. వాటర్ వచ్చినా ఇలాగా చిన్న అంటే ఒక బ్రిడ్జ్ మనం క్రియేట్ చేసుకోవడం అనమాట. కేరళలో పోయి ఉండలేం కదా. నిజం. అందుకని ఇదంతా వాటర్, ఈవెన్ మే నెలలో కూడా వాటర్ ఇలాగే ఉంటాయి ఇందులో, ఎండిపోవు వాటర్. ఇప్పుడు ఊరంతా కరెంట్ పోయిన ఒక 4-5 రోజులు మన దగ్గర వాటర్ ఉంటాయి. ఇది సున్నప్రాయ అంటారండి? లేదు, సున్నప్రాయ కాదు, ఇది అంత మంచి రాయి కాదు, రోడ్లు కొట్టడానికి కూడా పనికిరాదు, ఇది జస్ట్ డెలికేట్ రాయి. అంతేనా? ఇక్కడ చూడండి పార్టీషన్ ఒకటి ఎలా చేసుకున్నానంటే, ఇప్పుడు అవతల అది మ్యాంగోస్ ప్లాంటేషన్ కదా, అవును, అది కిచెన్ ఇండస్ట్రీ, అటుపక్క మనది ఫామ్ హౌస్ లివింగ్ కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది వంతెనా, ఇటు పోతే లెఫ్ట్ సైడ్ యానిమల్ హస్బెండరీ, రైట్ సైడ్ ప్యాడీస్. ఓకే, 2 parts. మళ్ళీ అందులో సేమ్ టైం ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్, ఇవన్నీ. దేనికి మామిడికాయ కానీ జామకాయ కానీ దేనికి మందు కొట్టట్లేదా మీరు? లేదండి, మందు అనేది అసలు అవసరం లేదు. ఇదేం చెట్టు? వాటర్ యాపిల్. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఇంకా ఇప్పుడు చిన్న వస్తున్నాయి. అవును, సూపర్ ఫుడ్స్ కిందకి వస్తాయి కదా ఇవన్నీ. అవును, ఫ్రూట్స్, ఎగ్జాటికా ఫ్రూట్స్ అంటారు కదా. అవును, సూపర్ మార్కెట్ లో పెట్టేసి బోల్డ్ అంత రేట్ పెడతారు ఎగ్జాటికా ఫ్రూట్స్. వాటర్ యాపిల్, స్టార్ ఫ్రూట్, ఇవన్నీ ఎగ్జాటిక్ ఫ్రూట్స్ అని. అవకాడోస్, ఒక జామకాయ తింటే చాలు. నిజం, అదే కదా. ఈ కాలు ఉంది కదా,
ఆ కాలువ వచ్చేసి రౌండప్ లో మన పొలం ఎంత ఉందో అంత రౌండప్ గా వస్తుంది. అది పెద్ద అడవి అయితే కొంచెం తెలివి ఉంటే అప్పుడు ఒకసారి వీడియో తీయించాల్సింది అప్పట్లో మీరు చేసేటప్పుడు. అయితే ఈ ఏరియా ఎంత ఉందో అంతా ఒక సర్కిల్ లాగా మీరు ఇలా వాటర్ తీయించారండి? ఏరియా ఎంత ఉందో కాదు, మిడిల్ లో ఏదైతే ఉంది, ఇప్పుడు ఇక్కడ కౌస్ కి వాటర్ అవసరము, ప్యాడీకి వాటర్ అవసరము. బై ఛాన్స్ ఎప్పుడైనా వాటర్ లేకపోయినా, కరెంట్ లేకపోయినా మనం ఈ వాటర్ వాడుకోవచ్చు. కరెక్ట్. అండ్ యాజ్ పర్ వాస్తు నార్త్ ఈస్ట్ కు పోతున్నాము, వాటర్ అనేది నార్త్ ఈస్ట్ పోవడం మంచిది. రైట్. సో ఆ వేలో కూడా సరే అలా లేదు కాబట్టి మనం క్రియేట్ చేసుకున్నాం. వాస్తు ఇక్కడ ఎలా నేర్చుకున్నారు మీరు? వాస్తు మామూలు చిన్నప్పటి నుంచి బుక్స్ చదవడం అలవాటు, బుక్స్ చదివే అంతే. బుక్స్ చదువుతూ కొన్ని ప్రయోగాలు చేస్తూ. కానీ మీ లైఫ్ లో అలా ఎప్పుడైనా మీ నిజ జీవితంలో కరెక్టే కదా ఇప్పుడు ఇలా జరిగింది అన్న సందర్భం ఎప్పుడైనా ఉందా అండి? అంటే ఎలా? ఇప్పుడు ఈ వాస్తు ప్రకారం మీరు ఇవన్నీ పెట్టారు కదా, అలా కాకుండా ఉన్న రోజుల్లో మీరు దాన్ని సెట్ చేసిన తర్వాత కలిసి వచ్చిన సందర్భం? 100%. అవునా? ఈవెన్ మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు చిన్న చిన్న మార్పులు చేర్పులు మేము ఇల్లు తీసుకొని భూమి పూజ చేశాక 1.5 year వరకు కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయలేకపోయాను. ఎందుకు చేయలేకపోయాను? దాన్ని మొత్తం మెజర్మెంట్ వేసుకొని చూస్తే నైరుతి మూల ఎక్స్ట్రా వచ్చింది. వాడు పాత గోడ ఏదైతే ఉందో అది మనం అబ్జర్వ్ చేయాల, అది ఒక 1/2 feet. దాని తర్వాత దాన్ని రిమూవ్ చేసి అంతా కరెక్ట్ చేశాక వెంటనే వర్క్ స్టార్ట్ అయిపోయింది. అండ్ యానిమల్స్, అది ప్లేస్ కాని ప్లేస్ లో పెడితే యానిమల్స్ బతకవు, అది కూడా చూసాను. వాయువు మూల అనేది ఆవులకి వాటికి మంచిది అంటారు. అండ్ నైరుతి మూల వాటర్ ఉన్నప్పుడు ప్రాస్పరిటీ అనేది చూశాను. అంటే ఇక్కడే కాదు కదా, నేను భోపాల్లో ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా చాలా ప్రయోగాలు చేస్తూ ఉండేదాన్ని. ఓకే. కానీ అన్లా సారీ ఎందుకు ప్రశాంతంగా బతుకు, ఇదంతా ఎందుకు ఈ రాళ్లలో రప్పల్లో ఇంత కష్టపడ్డ అవసరం ఆ ఎండలో? ఆయన అన్నారు, ఎందుకంటే వినను అని తెలుసు. ఇంకోటి ఏంటంటే అన్న పని చేస్తాను అని నమ్మకం ఉంది. ఒకటేమో వినదు ఇది, అదొకటి మంచి కారణం. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నారు, మా మేనత్త కొడుకు అనమాట. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే ఇది అన్న పని సక్సెస్ఫుల్ గా చేస్తుంది. ఓకే. 10 రూపాయలు పెడితే 100 రూపాయలు తీసుకొచ్చే పని చేస్తుంది అనే ఒక నమ్మకంతో వదిలేస్తారనమాట. అంటే మొదటి నుంచి చేసే పనులు అలాగే ఉంటాయి కదా, అవి చూసినప్పుడు వాళ్ళకి నమ్మకం ఉంటుంది. ఇదంతా ప్యాడీ అన్నమాట. మొన్న కోసాము వరి, మళ్ళీ ఇప్పుడు కొత్తగా వేసాము, నారు చల్లాము. ఇదంతా ఒక డ్రీమ్ అన్నమాట. ఈ అడవి, ఈ రాళ్ల పొలంలో నీళ్లు తెప్పించాలని ఎప్పుడో చిన్నప్పుడు. ఇప్పుడు ఆడుకుంటారు నీళ్ళు చల్లగా బాగుంటాయి, చాలా బాగుంటాయి, తాగొచ్చు, బాగుంటాయి. మోకాళ్ళప్పుడు కూడా పోతాయి, దాంతో స్వీట్ గా ఉంటాయి, చాలా బాగుంది, మధురంగా ఉంటాయి, చాలా బాగున్నాయి. నేను నో డౌట్ చాలా ఇష్టం అన్నమాట ఇట్లా వాటర్ పారడం. నిజం. ఇవన్నీ అనేది ఎప్పుడో చిన్నపిల్లప్పుడు చూసేవాళ్ళం కదా. నిజం.